the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ పులిట్జర్ ప్రైజెస్ 2025 విన్నర్కి సంబంధించి. పులిట్జర్ ప్రైజ్ ఈ అవార్డుల్ని జర్నలిజం రంగంలో, అలానే మీడియా రంగంలో, పాత్రికేయ రంగంలో సేవలు చేసిన వారికి ఎవ్రీ ఇయర్ అమెరికా ప్రజెంట్ చేస్తుంది ఈ అవార్డుల్ని. ఇక్కడ మనం ఈ సంవత్సరం విన్నర్స్ గురించి తెలుసుకునే ముందు దీని గురించి కొద్దిగా హిస్టరీ, అలానే ఇండియా నుంచి తొలి విన్నర్ ఎవరో తెలుసుకోవాలి. ఈ పులిట్జర్ ప్రైజెస్ని తొలిసారిగా 1917లో 1917 సంవత్సరంలో జోసెఫ్ పులిట్జర్ అనే వ్యక్తి వీటిని ఏర్పాటు చేశాడు. ఇక భారతదేశం విషయానికి వస్తే 1937లో తొలిసారిగా గోవింద్ బెహరీ లాల్ అనే వ్యక్తి గెలుచుకున్నాడు తొలిసారిగా. ఇక ఇప్పుడు మనము ఈ ఇయర్ విన్నర్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి. బ్రేక్ త్రూ కేటగిరీ అని అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఈ అవార్డులు ఈ సంవత్సరము న్యూయార్క్ టైమ్స్ 4 అవార్డులు గెలుచుకునింది పులిట్జర్ ప్రైజెస్. న్యూయార్కర్ అనే ఒక మీడియా సంస్థ 3 అవార్డుల్ని గెలుచుకునింది. ఇక ఇంపార్టెంట్ ప్రతిష్టాత్మక కేటగిరీ పబ్లిక్ సర్వీస్ మెడల్ కేటగిరీ అని ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ మెడల్ కేటగిరీ. ఈ కేటగిరీలో ప్రో పబ్లికా అనే సంస్థకు అవార్డు వరుసగా 2వ ఏడాది దక్కింది. దీనికి కారణం ఈ ప్రో పబ్లికా అనే సంస్థ అమెరికాలో యాక్చువల్లీ అబార్షన్కి సంబంధించి చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో వైద్యులు ముఖ్యంగా వాళ్ళు సరిగా పనిచేయటం లేదని చెప్పేసి రిపోర్ట్ చేసిందనమాట ప్రో పబ్లికా సంస్థ. అందుకు గాను పబ్లిక్ సర్వీస్ మెడల్ వచ్చింది. ఇక బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో, ఇది చాలా ఇంపార్టెంట్, బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో వాషింగ్టన్ పోస్ట్కు పురస్కారం లభించింది. ముఖ్యంగా ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచారంలో హత్యాయత్నాన్ని, మర్డర్ అటెంప్ట్ని ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఫోటోలు తీసిన ఒక ఫోటో జర్నలిస్ట్ డగ్ మిల్స్ అనే ఆయనకు ఈ బ్రేకింగ్ న్యూస్ కేటగిరీలో ఈ వాషింగ్టన్ పోస్ట్కి అవార్డులు లభించాయి. ఈ వాషింగ్టన్ పోస్ట్ ఫోటో జర్నలిస్ట్ డగ్ మిల్స్కి కూడా పురస్కారం లభించింది. ఇక ఫిక్షన్ కేటగిరీలో, సాహిత్య కేటగిరీలో, లిటరేచర్ కేటగిరీలో పులిట్జర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ పెర్కివాల్ ఎవరెట్ అనే ఆయన రాసిన జేమ్స్ అనే నవలకు, ఫిక్షన్కు అవార్డు దక్కింది. ఇది పులిట్జర్ ప్రైజెస్ 2025 విన్నర్స్ సంబంధించి. నెక్స్ట్ వన్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలిసారిగా సక్సెస్ఫుల్గా ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా నీట్ 2025 ఎగ్జామ్లో అమలు చేసింది. జనరల్గా మనం చూస్తూ ఉన్నాం ఎగ్జామ్స్లో మాల్ ప్రాక్టీసెస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. అందరూ కాపీలు కొడుతూ ఉన్నారు, ఒకరి ప్లేస్లో మరొకరు వచ్చి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. సో ఆ మాల్ ప్రాక్టీసెస్ని తొలగించడానికి UIDAI సంస్థ ఫేస్ అథెంటికేషన్ అంటే ముఖ కవలికల ఆధారంగా ఆధార్ బేస్డ్ ఫేస్ అథెంటికేషన్ని ప్రవేశపెట్టింది పైలట్ ప్రాజెక్టులో భాగంగా నీట్ ఎగ్జామ్. ఈ నీట్ ఎగ్జామ్ అంటే MBBS కోర్సులు రాసేవాళ్ళు, MBBS చేయాలనుకునే వాళ్ళు రాస్తారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్. దీన్ని నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థ నిర్వహిస్తుంది. సో డైరెక్ట్గా దీన్ని ఎవరు ఎక్కడ పైలట్ ప్రాజెక్టులో అమలు చేశారు అంటే నీట్. నెక్స్ట్ వన్, 58వ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ మీటింగ్ ఇటలీలోని మిలాన్లో జరిగింది. ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. దీనికి సంబంధించి 58వ యాన్యువల్ మీటింగ్లో భారతదేశం తరపున ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు పాల్గొన్నారు. అందులో భాగంగా ADB ప్రెసిడెంట్ మసాటో కండా గారిని కలిసి కొన్ని రిక్వెస్ట్లు చేశారు. ముఖ్యంగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఆ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్న పాకిస్తాన్కు ఎటువంటి రుణాలు, లోన్స్ ఇవ్వవద్దని చెప్పేసి ADBని కోరడం జరిగింది. ఇది నిన్న మే 4న మొదలైంది. మే 4 నుంచి మే 7 వరకు జరగబోతూ ఉంది. ఇంకా ఏమని అడిగింది అంటే ADBని ముఖ్యంగా నాట్ ఓన్లీ ADB, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలను కూడా పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వవద్దని చెప్పేసి చెప్పింది. ఎందుకంటే
భారతదేశము పాకిస్తాన్ని FATF గ్రే లిస్ట్లోకి తీసుకురావాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్, ఆ గ్రే లిస్ట్లోకి తీసుకొని వచ్చినట్టయితే ఏమవుతుందంటే ఎవరైతే మనీ లాండరింగ్ని ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళకి నిధులు ఆపేయడం జరుగుతుంది. ఆ FATF గ్రే లిస్ట్లోకి తీసుకొని వచ్చినట్టయితే అంటే ఎకనామిక్ శాంక్షన్స్ విధించడం జరుగుతుంది. అది గ్రే లిస్ట్ ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి టునీషియా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, టునీషియా దేశపు మాజీ ప్రధానమంత్రికి 34 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీనికి కారణం ఈయన టెర్రరిజాన్ని ప్రోత్సహించాడు. ఈయన పదవీ కాలంలో ఉన్నప్పుడు టెర్రరిజానికి ప్రోత్సహించాడు. ముఖ్యంగా ISIS, ఇరాకు సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ సంస్థతో సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పేసి 34 ఏళ్ల జైలు శిక్ష. అతని పేరు వచ్చేసి అలీ లారాయద్. నెక్స్ట్ వన్, అమెరికా ట్రంప్ అడ్మినిస్ట్రేషను అమెరికాలోనే అత్యంత కఠినమైన జైలు, చాలా డేంజరస్ అంటే చాలా ఇక భీకరంగా ఉంటుంది అనమాట. చాలా అక్కడ ఖైదీలు ఉండాలంటే కూడా చాలా కష్టం. అటువంటి జైల్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషను తిరిగి 60 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయబోతా ఉంది. 1963లో ఆ జైల్ని మూసివేశారు, ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నారు. దాని పేరు వచ్చేసి అల్కాట్రాజ్ జైలు అంటారు. అల్కాట్రాజ్ ఇది కాలిఫోర్నియాలోని ఒక ద్వీపంలో ఉంటుంది, ఒక ఐలాండ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కాలిఫోర్నియాలోని ఒక ఐలాండ్, ఇక్కడ ఈ జైలు ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ముఖ్యంగా చాలా తీవ్రమైన నేరాలు చేసిన ఖైదీలను ఇక్కడ ఉంచుతారు. అంత ఈజీగా బయటికి రావడం కూడా సులువు కాదు. ఇక ఈ అల్కాట్రాజ్ జైలుకి ఇంకొక పేరు ఉంది, ద రాక్ అని కూడా పిలుస్తారు, ద రాక్ ప్రిజన్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించి అమెరికా ఈ మధ్యన ఎక్కువగా ట్రేడ్ వార్కి దిగుతూ ఉంది. వివిధ దేశాలకు చెందిన వస్తువులపైన సుంకాలు వేస్తూ ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను గుర్తించి వాళ్ళని పంపివేయాలని చెప్పేసి అమెరికా గవర్నమెంట్ ఒక యాప్ని తీసుకొని వచ్చింది, CBP హోమ్ యాప్ అని. CBP హోమ్ యాప్. ఈ యాప్ ముఖ్య ఉద్దేశము అక్రమంగా ఎవరైతే USAలో ఉంటా ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్ళిపోతే వాళ్లకు $1000 ఇస్తామని చెప్పేసి అమెరికా గవర్నమెంట్ చెప్పింది. ఈ CBP హోమ్ యాప్ ద్వారా ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో మేము మా సొంత దేశాలకు వెళ్ళిపోతామని చెప్పేసి ఈ CBP హోమ్ యాప్లో అంగీకారం తెలిపినట్టయితే వాళ్ళకి $1000 బహుమానం ఇస్తారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది CBP హోమ్ యాప్ USA టు డిటెక్ట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఇక అలానే అమెరికా గవర్నమెంట్ చాలా చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషను అమెరికా బయట ఏవైనా సినిమాలు తీస్తే, హాలీవుడ్ సినిమాలు అమెరికాలో కాకుండా అమెరికా బయట తీస్తే అటువంటి మూవీస్ పైన 100% టారిఫ్, 100% సుంకాలు వేయాలని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్ నిర్ణయించింది. సో ఇది మనకి యాప్ పేరు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేషన్ వైడ్ మాక్ డ్రిల్స్ ఆన్ May 7th. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత యూనియన్ హోమ్ మినిస్ట్రీ చాలా అలర్ట్ అయింది. ఈ నెల May 7వ తారీఖున అనగా రేపు దేశం మొత్తము మాక్ డ్రిల్స్ చేయాలి, అంటే మన ఆర్మీ సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి నేషన్ వైడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్రాలను కోరింది. అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు ఇచ్చింది యూనియన్ హోమ్ మినిస్ట్రీ. అయితే వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా ఏం చేయాలి, సివిలియన్స్కి, పౌరులకి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అత్యవసర పరిస్థితుల్లో ఎక్కడ దాక్కోవాలి, అలానే ఎయిర్ క్రాఫ్ట్ విన్యాసాలు ఇవన్నీ కూడా ఇందులో భాగమై ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ను చేపట్టడము 1971 తర్వాత ఇదే తొలిసారి. 1971 వార్ జరిగిన తర్వాత ఇదే తొలిసారి ఇటువంటి జాతీయ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 1971. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ మనం లాస్ట్ టైం డిస్కస్ చేశాము. షిమ్లా అగ్రిమెంటు ఇండియాకి పాకిస్తాన్కి కుదిరింది ఇన్ 1971 తర్వాత. అది ఏ ఇయర్ ఈ అగ్రిమెంట్ ఒప్పందం కుదిరింది, ఏ ఇయరు, ఏ డేటు, ఎవరెవరి మధ్యన కుదిరిందో ఆన్సర్ ట్రై చేయండి. షిమ్లా అగ్రిమెంటు, ఇండస్ వాటర్ ట్రీటీ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా ఇయర్స్ అడుగుతాడు, ఎప్పుడు మొదలయ్యాయి అని చెప్పేసి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పేరిట ఒక స్కాలర్షిప్ని, ఒక స్కీమ్ని మళ్ళీ తిరిగి ప్రారంభించబోతా ఉంది. ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశము ఎవరైతే విదేశాల్లో చదవాలి అనుకుంటా ఉన్నారో, ముఖ్యంగా పీజీ కోర్సులు, పిహెచ్డి, అలానే ఎంబీబీఎస్ లాంటి కోర్సులు ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి పేదలను గుర్తించి ఈ పథకం కింద డబ్బులు ఇస్తారనమాట. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ ఎకనామిక్ బ్యాక్వర్డ్ కాస్ట్లు, అలానే కాపులు, ఆంధ్రప్రదేశ్లోని కాపులకి స్కీమ్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీలకి స్కీమ్ కింద 25 లక్షలు ఇస్తారు చదువుకోవడానికి. బీసీలు మైనారిటీలకు 20 లక్షలు ఇస్తారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్లు, కాపులకి 15 లక్షలు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎస్సీ ఎస్టీలకి అలానే 25 లక్షలతో పాటు నిర్వహణ ఖర్చుల కింద 5 లక్షలు అదనంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, క్వాక్రెల్లీ సైమండ్స్ ఆ సంస్థ ర్యాంకింగ్స్ ఇస్తుందన్నమాట యూనివర్సిటీలకి. ఆ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ 250లో ఉన్న యూనివర్సిటీల్లో ఎవరైతే ప్రవేశాలు పొందుతారో వాళ్ళకి స్కాలర్షిప్ వర్తిస్తుంది. ఇక్కడ అగైన్ వన్ మోర్ క్వశ్చన్, క్వాక్రెల్లీ సైమండ్స్ ఏ దేశానికి చెందినది? ఆప్షన్ ఏ యుఎస్ఏ, ఆప్షన్ బి యూకే, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి జపాన్. క్వాక్రెల్లీ సైమండ్స్ సంస్థ ఏ దేశానికి చెందిన సంస్థ? నెక్స్ట్ వన్, అగైన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి, అలానే యువతకు స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడానికి ఒక ఎంఓయూని కుదుర్చుకునింది. స్నైడర్ ఎలక్ట్రిక్ ఫౌండేషన్ అనే సంస్థతో, స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ఎంఓయూ కుదుర్చుకునింది. ఆ ఎంఓయూలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 20 అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ల్యాబ్స్ని, 20 అత్యాధునిక ట్రైనింగ్ ల్యాబ్స్ని మార్చ్ 2027 కల్లా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇక ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో 15 కోట్లతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని, స్నైడర్ ఎలక్ట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మంగళగిరిలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ 20 ట్రైనింగ్ ల్యాబ్స్ని ఆంధ్రప్రదేశ్లోని పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, న్యాక్ గుర్తింపు పొందిన శిక్షణ కేంద్రాల్లో ఈ ల్యాబ్స్ని ఏర్పాటు చేస్తారు. అలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒరాకిల్ సంస్థతో యువతకు క్లౌడ్ కంప్యూటింగ్లో శిక్షణ ఇవ్వడానికి ఒరాకిల్ సంస్థతో కూడా ఒక ఎంఓయూని కుదుర్చుకుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఏపీ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇంటికొక మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడానికి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చింది. అందులో భాగంగా నెల్లూరులో ఒక తృప్తి క్యాంటీన్ని ఓపెన్ చేసింది ప్రయోగాత్మకంగా. ఇక్కడ తృప్తి క్యాంటీన్ అంటే మెప్మా ఆధ్వర్యంలో, మెప్మా ఇది మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. ఈ మెప్మా ఆధ్వర్యంలో మహిళలే నిర్వహించేలాగా ఉమెన్ ఓన్డ్ తృప్తి క్యాంటీన్ని నెల్లూరులో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేశారు. ఇంకా టార్గెట్ ఏం పెట్టుకున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది మెప్మా మహిళల చేత 700 తృప్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రారంభిస్తూ ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పైలట్ ప్రాజెక్టు నెల్లూరు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ ఇటువంటివి రాబోతూ ఉన్నాయి. తప్పకుండా రీజనల్గా మనం తెలంగాణవి, ఏపీవి రీజనల్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఇంకొక తెలంగాణ విషయానికి వస్తే ఈ మెప్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అంటే మున్సిపల్ ప్రాంతాల్లో పేదరికాన్ని లేకుండా చేయడానికి ఒక మిషన్. తెలంగాణలో ఇటీవల ఈ మెప్మా సంస్థని సెర్ప్లో విలీనం చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, బీ కేర్ఫుల్. తెలంగాణలో మెప్మాని సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీలోకి విలీనం చేశారు. నెక్స్ట్ వన్, తెలంగాణ స్పెసిఫిక్. తెలంగాణకు సంబంధించి ఒక అచీవ్మెంట్. ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశం ఎదుర్కొంటా ఉన్న సమస్య ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్. వీటిపైన అవగాహన కల్పించడానికి తెలంగాణకు చెందిన ఒక అబ్బాయి హర్ సికర్ పర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా, ఈ పేరు చాలా ఇంపార్టెంట్, హర్ సికర్ పర్ తిరంగా క్యాంపెయిన్లో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని
అత్యున్నతమైన పర్వతాలు అంటే అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తూ ఉన్నాడు. అలానే భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉన్న అత్యంత ఎత్తైన శిఖరాలను, అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించడానికి క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ అబ్బాయి పేరు వచ్చేసి బుక్యా యశ్వంత్. ఇతను మణిపూర్లోని హైయెస్ట్ పీక్ మౌంట్ ఇసోని అధిరోహించాడు. మణిపూర్లో ఎత్తైన పర్వతం ఇది. నెక్స్ట్ వన్, ద్రౌపది ముర్ము గారు ఒక రికార్డు సృష్టించబోతా ఉన్నారు. నెక్స్ట్, ఈ నెలలో మే 17న ద్రౌపది ముర్ము గారు శబరిమల టెంపుల్ని విజిట్ చేయబోతా ఉన్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ని. మరి ఇక్కడ ఏం ప్రత్యేకత ఉంది అనే డౌట్ రావచ్చు. ఇక్కడ ప్రత్యేకత వచ్చేసి కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించబోతా ఉన్న తొలి భారత ప్రెసిడెంట్, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్గా పదవీ కాలంలో ఉండగా ఆ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉన్న ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఇక అయ్యప్ప స్వామి టెంపుల్లోకి జనరల్గా మహిళల్ని రానివ్వరు కదా అని కూడా డౌట్ రావచ్చు. కానీ ఎవరికైతే యుక్త వయస్సు దాటిపోయి ఉంటుందో, ఆ మినోపాజ్ స్టేజ్ దాటిపోయి ఉంటారో ఆ మహిళలకి ప్రవేశం ఉంటుంది. ఇక శబరిమల టెంపుల్ అంటే మనము చదివేటప్పుడు ఆ రివర్ ఐడియా ఉండాలి. అక్కడ ఏ రివర్ ఫ్లో అవుతుందని. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడు అంటే, మనకు ఎగ్జామ్స్లో ఒక టెంపుల్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెంపుల్ శబరిమల టెంపుల్ అంటాడు, ఇక్కడ రివర్ అంటాడు. ఇక్కడ ఏ నది ప్రవహిస్తుంది? ఇక్కడ వచ్చేసి కాళేశ్వర స్వామి ఇది ముక్తేశ్వర టెంపుల్ ఉంది కదా తెలంగాణలో, ఇక్కడ ఒక రివర్ ఇస్తాడు, పంబా రివర్. శబరిమల అయితే పంబా రివర్. అట్లా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎప్పుడైనా కానీ ఇటీవల అబ్జర్వ్ చేస్తే ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నాడు అంటే జాగ్రఫీకి కల్చర్కి లింక్ చేస్తూ ఉన్నాడు. గతంలో ఎలా అడిగేవాడంటే ఒక నేషనల్ పార్క్ ఇచ్చేవాడు, ఆ నేషనల్ పార్కు ఏ నది గుండా ప్రవహించేదో అడిగేవాడు. ఇప్పుడు కొత్తగా ఈ టెంపుల్ ఏ నది ఉంది ఈ టెంపుల్కి దగ్గరలో అన్నట్లుగా అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి మనము ఇవాళ ట్రై చేద్దాం ఆన్సర్స్ని. ఇది 2025లో సెంట్రల్ ఎగ్జామ్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ ఏప్రిల్ 13న జరిగింది. లాస్ట్ మంత్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ జరిగింది. అందులో అడిగిన ఒక క్వశ్చన్ మనం ఇది డిస్కస్ చేసినాం ఈ టాపిక్ని. క్వశ్చన్ పేరు ఏంటంటే, క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 3 స్టేట్స్ ఇన్ ఇండియా? విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ బయోస్పియర్ రిజర్వ్స్ ఈజ్ స్ప్రెడ్ ఓవర్ 3 స్టేట్స్ ఇన్ ఇండియా? కింద దిగువ ఉన్న బయోస్పియర్ రిజర్వ్స్లో ఏ బయోస్పియర్ రిజర్వు భారతదేశంలోని 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? ఆప్షన్ ఏ దేబాంగ్ బయోస్పియర్ రిజర్వ్, ఆప్షన్ బి నీలగిరీస్, ఆప్షన్ సి నాక్రెక్ బయోస్పియర్ రిజర్వ్, ఆప్షన్ డి శేషాచలం బయోస్పియర్ రిజర్వ్. ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసాం. బయోస్పియర్ రిజర్వ్స్ భారతదేశంలోని మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఏదని కూడా మనం డిస్కస్ చేసాం. సో అది హింట్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. అగైన్ సిడిఎస్లో అడిగిన క్వశ్చన్ ఈ ఇయర్. When did the Union government establish a separate Ministry of Cooperation with the vision of Sahakar Se Samriddhi? సహకార్ సే సమృద్ధి విజన్లో భాగంగా భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? చూడు, అందుకు మనకి ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ 2014, ఆప్షన్ బి 2016, ఆప్షన్ సి 2018, ఆప్షన్ డి 2021. మనము త్రిభువన్ సహకార్ యూనివర్సిటీ బిల్, గుజరాత్లో త్రిభువన్ సహకార్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నామని డిస్కస్ చేసినప్పుడు ఇయర్ని కూడా తెలుసుకున్నాం. సో ట్రై చేయండి తప్పకుండా. ఇంకొకటి, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ 2025 యాజ్ ద ఇయర్ ఆఫ్. రక్షణ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఒకటి, రిహాబిలిటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆఫ్ మార్టైర్స్, అమరవీరుల జీవితాలను పునరుద్ధరించే సంవత్సరంగా, ఆప్షన్ బి రీఫార్మ్స్ సంస్కరణల సంవత్సరం, ఆప్షన్ సి పీస్ శాంతి సంవత్సరం, ఆప్షన్ డి సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భరత సంవత్సరంగా. సో ఇది కూడా మనము we discussed earlier. So try for these questions. Next one, economy related. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్ గారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో మొన్నటి వరకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న కేవి సుబ్రహ్మణ్యం గారిని భారతదేశము
వెనక్కి రమ్మని చెప్పేసి ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు ఆ ప్లేస్లోకి తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ గారిని నియమిస్తూ ఉన్నారు. ఈయన ప్రెజెంట్ వరల్డ్ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఐఎంఎఫ్ స్ట్రక్చర్ గురించి. అసలు ఐఎంఎఫ్లో ఎంతమంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, ఆ స్ట్రక్చర్ ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ తెలుసుకోవాలి. ఆ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి బల్గేరియా దేశానికి చెందిన క్రిస్టాలినా జార్జియేవా. ఈ ఎండి ఈ ఐఎంఎఫ్కి హెడ్గా వ్యవహరిస్తారు. ఇక ఇప్పుడు ఐఎంఎఫ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే ఐఎంఎఫ్ ఎలా ఉంటుంది అంటే ఐఎంఎఫ్లో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. ఇది చాలా అత్యున్నతమైన బాడీ అనమాట. అంటే ఐఎంఎఫ్కు సంబంధించిన పవర్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి, వీళ్ళ చేతుల్లో ఉంటాయి. ఇక బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటే ఎవరు వస్తారు అంటే ప్రతి దేశం నుంచి ఒక సెంట్రల్ బ్యాంక్ గవర్నరు లేదా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆర్బీఐ ఉంది, ఆర్బీఐ గవర్నరు లేదా భారతదేశపు ఆర్థిక మంత్రి ఇందులో సభ్యత్వం కలిగి ఉంటారు. ఇది బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, అంత పవర్ఫుల్. ఇక ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఏం చేస్తుందంటే ఈ ఐఎంఎఫ్కి సంబంధించిన డే టు డే ఫంక్షన్స్ని, రోజువారీ కార్యక్రమాలని ఇది నిర్వహిస్తుంది. ఇందులో 25 మంది ఉంటారు. 25 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎలా అడుగుతా అంటే స్టేట్మెంట్స్లో ఆప్షన్ ఏ ఐఎంఎఫ్కు సంబంధించిన సర్వాధికారాలు ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉంటాయంటాడు. కానీ రాంగ్. బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వెరీ పవర్ఫుల్. ఇక ఐఎంఎఫ్ 1944లో ఏర్పాటైంది. ఇది బ్రెటన్ వుడ్స్ సంస్థ, వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ కలిపి. ఇక ఐఎంఎఫ్లో ఎండి మేనేజింగ్ డైరెక్టరు, 4 డిప్యూటీ డైరెక్టర్స్ ఉంటారు. ఇతనికి సహాయకంగా ఎండి ప్లస్ 4 డిప్యూటీ డైరెక్టర్స్ ఒక టీం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, బిట్కాయిన్ ట్రేడింగ్ అనేది హవాలాకు మరో రూపమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బిట్కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యంగా ఇంటర్నెట్ను ఉపయోగించి ఈ బిట్కాయిన్స్ని తయారు చేస్తారు. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి, అక్రమ ఆయుధాల కొనుగోలు కోసము, లేదంటే ఏదైనా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ కోసం ఈ క్రిప్టో కరెన్సీని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేయడం అంటే, వ్యాపారం చేయడం అంటే హవాలాను ప్రోత్సహించినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. హవాలా అంటే ఏంటి? మనీ లాండరింగ్ కిందకు వస్తుంది హవాలా ట్రాన్సాక్షన్స్. ఇవి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద కవర్ అవుతాయి. అవినీతి నిరోధక చట్టం 2002, అలానే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కిందకు, ఫెమా యాక్ట్ కిందకు హవాలా ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఇక పిఎంఎల్ఏ యాక్ట్ 2005 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక బిట్కాయిన్ విషయానికి వస్తే క్రిప్టో కరెన్సీ, దీనికి ఫౌండర్ యాక్చువల్లీ సతోషి నకమాటో అని పిలుస్తారు. సంతోషి నకమాటో అనేది ఒక పేరు ఉంటుంది, సంతోషి నకమాటో. ఇది గ్రూప్ ఆఫ్ బిట్కాయిన్స్గా పిలుస్తారు దీన్ని. ఇది ఒక పేరు, జపాన్ పేరు, ఇది జపనీస్లో ఒక పేరు. ఇది గ్రూప్ ఆఫ్ బిట్కాయిన్స్, జపాన్కు చెందిన వ్యక్తి వీటిని సృష్టించాడు అని కూడా చెప్తూ ఉంటారు. బట్ అఫీషియల్గా అయితే మాత్రము ఎవరి దగ్గర ప్రాపర్ సోర్స్ లేదు. బట్ డెఫినెట్లీ జపాన్కు చెందిన వ్యక్తిగా గుర్తిస్తారు. ఇక ఇండియా ఇటువంటి డిజిటల్ కరెన్సీల్ని ప్రోత్సహించడానికి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేసింది ఆర్బీఐ. అంటే ఇది ఒక డిజిటల్ ఫియట్ కరెన్సీ అంటే లీగల్ కరెన్సీ అని అర్థం. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. యాక్చువల్లీ సుప్రీంకోర్టు బిట్కాయిన్ ట్రేడింగ్ హవాలాకు మరో రూపమే అని ఎందుకు చెప్పిందంటే, ఇది గైడ్లైన్స్ ఇచ్చింది. ఇండియాలో బిట్కాయిన్స్లో ట్రేడింగ్ చేయడం అనేది ఇల్లీగల్ కాదు. ఎవరైనా కూడా బిట్కాయిన్స్లో ట్రేడింగ్ చేయవచ్చు. కానీ దానికి సంబంధించి నియంత్రణ సరిగా లేదు, రెగ్యులేటరీ చట్టాలు సరిగా లేవని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ వన్, ఎకానమీ రిలేటెడ్ అగైన్. ఈ సంవత్సర కాలానికి గాను 2025-26 కాలానికి గాను మరో రేటింగ్స్ సంస్థ మూడీస్, అమెరికాకు చెందిన మూడీస్ రేటింగ్ సంస్థ భారతదేశపు జీడిపి వృద్ధి రేటు ఈ సంవత్సరం 2025-26 కాలానికి గాను 6.3% ఉంటుందని చెప్పేసి అంచనా వేసింది. అంతకుముందు 6.5% అని చెప్పింది. కానీ ఇప్పుడు
ఈ సంవత్సరం 6.3% ఉంటుందని చెప్పేసి మూడీస్ ప్రకటించింది. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఐఎంఎఫ్ ఎంత చెప్పింది? ఈ ఇయర్ 6.2% చెప్పింది. వరల్డ్ బ్యాంకు 6.3%, మూడీస్ 6.3. మనకి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతా అంటే ఈ సంవత్సర కాలానికి గాను మూడీ ఎంత చెప్పింది అంటాడు. అది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం అనలిటికల్గా చూడాలి. ఇంకా ఏం చెప్పిందంటే మూడీస్ రేటింగ్ సంస్థ కొన్ని కేటగిరీస్ని విడుదల చేస్తుంది. ఈ దేశము ఈ కేటగిరీ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఏఏ అలాంటి కేటగిరీలు ఉంటాయి. అందులో భారతదేశానికి BAA3 కేటగిరీ ఇచ్చింది. BAA3 రేటింగ్ అనమాట. అంటే BAA3 రేటింగ్ అంటే తక్కువ పెట్టుబడుల గ్రేడ్ రేటింగ్. ఇది తక్కువ పెట్టుబడులు రావడానికి ఛాన్స్ ఉన్న గ్రేడింగ్ అనమాట. అదే పాకిస్తాన్కి అయితే CAA2 ఇచ్చింది. CAA2 అంటే ఇంకా ఇది వరస్ట్ ఎకానమీ, ఇక ఎక్కువగా అధిక ఎగవేతలకు గురయ్యే అవకాశము, ఇక డిఫాల్ట్ అవ్వచ్చు కంట్రీ అని చెప్పేసి CAA2 చెప్తుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయాల్సింది UPSC లాంటి ఎగ్జామ్స్ అయినా గ్రూప్ 2లో ఎకానమీలో అడుగుతాడు. కేటగిరీస్ తెలుసుకోవాలి. మూడీస్ ఏఏ అట్లా 3 రకాలు ఉంటాయి. ABC ఇందులో మళ్ళీ ఏఏ BAB CAC. ఏఏ అంటే ఇక ఏ గురించి తెలుసుకుందాం. చాలా తక్కువ రిస్క్ ఉంటుంది, ఆ ఎకానమీ మంచి పొజిషన్లో ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉండదు. బి అంటే మోడరేట్ రిస్క్ అనమాట. అంటే ఇది మధ్యస్థాయిలో క్రెడిట్ రిస్క్ని ఫేస్ చేస్తుంది BAA. సి అంటే ఇక ఎక్కువ డిఫాల్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ క్రెడిట్ రిస్క్ ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 రకాలు ఉంటాయని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ సంబంధించి సాగర మందు పాత్రను పరీక్షించిన భారత్. మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్ని భారతదేశము DRDO మరియు ఇండియన్ నేవీ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. మనం చూస్తూ ఉన్నాం, సముద్ర భూగర్భంలో విదేశాలకు చెందిన శత్రువులకు సంబంధించిన జలాంతర్గాముల్ని నాశనం చేయాలి అంటే ఒక గ్రౌండ్ మైన్ మందు పాత్ర అవసరం. దాని పేరే మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్. దీన్ని వైజాగ్కు చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ వాళ్ళు అభివృద్ధి చేశారు. ఇందులో ఇతరత్ర ఇన్స్టిట్యూషన్స్ కూడా పాలు పంచుకున్నాయి. అందులో ఒకటి విశాఖపట్నంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అలానే హైదరాబాద్లోని అపోలో మైక్రో సిస్టమ్స్ లిమిటెడ్ కూడా దీన్ని డెవలప్ చేసిన దాంట్లో పాలు పంచుకున్నాయి. ఇక దీన్ని టెస్ట్ చేసిన వాళ్ళు DRDO, నేవీ. నెక్స్ట్ వన్, ఫతాహ్ క్షిపణిని పరీక్షించిన పాక్. ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత ఇండియా ఎక్కడ అటాక్ చేస్తుందేమో అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళు భయపడిపోయి వాళ్ళు కూడా తక్కువ రేంజ్ ఉన్న మిస్సైల్స్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్సర్సైజ్ ఇండస్లో భాగంగా 120 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఫతాహ్ మిస్సైల్ని పాకిస్తాన్ టెస్ట్ చేసింది. నెక్స్ట్ వన్, డానిష్ సిద్దికి జర్నలిజం అవార్డ్స్. ఇందాక మనము పులిట్జర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు డానిష్ సిద్దికి జర్నలిజం అవార్డ్స్, ఇవి కూడా జర్నలిజం రంగానికి చెందినవి. డానిష్ సిద్దికి అనే ఆయన పేరిట ఎందుకు అవార్డులు పెట్టారంటే ఈయన భారతదేశపు ప్రముఖ జర్నలిస్టు. ఈయన 2021 సంవత్సరంలో మరణించారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ సైనికులకి ఉగ్రవాదులకి దాడులు జరుగుతూ ఉంటే ఫోటోలు తీసే ఘటనలో ఈయన మరణించారు. ఈయన 2 టైమ్స్ పులిట్జర్ ప్రైజ్ విన్నర్. భారతదేశం నుంచి 2 సార్లు పులిట్జర్ ప్రైజ్ను గెలుపొందిన జర్నలిస్ట్ అనమాట. సో ఈయన పేరిట జర్నలిస్ట్ అవార్డుని న్యూఢిల్లీలో ఇచ్చారు. 5 మంది మహిళలకు ఈ సంవత్సరం అవార్డులు దక్కాయి. మనము ఆ మహిళల పేర్లు 5 మంది మహిళల పేర్లు తెలుసుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే గ్రూప్స్ ఏ ఎగ్జామ్స్లో అయినా కూడా 5 మహిళల పేర్లు చాలా ఇంపార్టెంట్. ఒకరు వచ్చేసి BBC న్యూస్కు చెందిన సర్వప్రియ సంగ్వాన్, మరొకరు ద క్యారావన్ మీడియాకు చెందిన గ్రీష్మా కుతార్, మరొకరు ఆస్ట్రేలియా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ABC మీడియా సంస్థకు చెందిన మేఘ్నా బాలి, మరొకరు న్యూయార్క్ టైమ్స్కు చెందిన జర్నలిస్టు సౌమ్య కందేల్వాల్, మరొకరు స్క్రోల్.in
జర్నలిజానికి చెందిన వైష్ణవి రాథోర్. వైష్ణవి రాథోర్. ఈ 5 పేర్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ కల్చర్కు సంబంధించి. హర్యానాలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక టూల్ మేకింగ్ సైట్ని కనుగొన్నారు. టూల్ మేకింగ్ సైట్ అంటే ఈ ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇవి ప్రాచీన రాతి పనిముట్లు అని చెప్పవచ్చు. ఈ ప్రాచీన రాతి పనిముట్ల ప్రాంతాన్ని హర్యానాలోని ఆరావళి ప్రాంతంలో మంగర్ బని అడవుల్లో హర్యానాలో కనుగొన్నారు. ఇది ఆరావళి పర్వతాలు ఉండే చోటు అనమాట. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఇది 5 లక్షల ఏళ్ల కాలానికి చెందిన సైట్. 5 లక్షల ఏళ్ళు అంటే ఏంటి? 5 lakh BC. 5 lakh BC అంటే ప్యాలియోలిథిక్ సైట్ అవుతుంది. అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్. మనకి హిస్టరీలో ప్రీ హిస్టారిక్ పీరియడ్ చదివేటప్పుడు ఏన్షియంట్ హిస్టరీలో ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అని ఉంటాయి. ప్యాలియోలిథిక్ అంటే 5 లక్షల సంవత్సరాల బీసీతో మొదలుపెట్టి 10,000 సంవత్సరాల బీసీ ఉంటే అది ప్యాలియోలిథిక్, ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. మీసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, మధ్యరాతి యుగం. నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్, కొత్త రాతి యుగం. చాల్కోలిథిక్ అంటే కాపర్ యుగం అని పిలుస్తారు. చాల్కోలిథిక్ అంటే కాపర్ యుగం. సో ఇది ప్యాలియోలిథిక్ కాలానికి చెందిన ప్రాంతం అన్నమాట. ఇక ఆరావళి పర్వతాలు చాలా ఇంపార్టెంట్ జియోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇందాక మనము డిస్కస్ చేసుకున్నట్టు అవి ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఆరావళి కొండలు 4 రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీలోని ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉంటాయి. ఇది ఆరావళి ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్లో ఇది ఒకటని చెప్పవచ్చు. ఫోల్డ్ మౌంటైన్స్ అని ఉంటాయి జియోగ్రఫీలో. ఆ ఫోల్డ్ మౌంటైన్స్లో ఇది కూడా ఒకటి. ఇది ఫోల్డ్ మౌంటైన్ కేటగిరీ ఆరావళి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. పులిట్జర్ ప్రైజెస్ 2025 విన్నర్స్. ఫేస్ అథెంటికేషన్ పైలట్ ప్రాజెక్ట్ 58వ ఏడీబీ యాన్యువల్ మీటింగ్ ఇటలీ మిలాన్. టునీసియా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గెట్స్ 34-year జైల్ టర్మ్. అల్కాట్రాజ్ ప్రిజన్. సిబిపి హోమ్ యాప్ యుఎస్ఏ. నేషన్ వైడ్ మాక్ డ్రిల్ ఆన్ May 7th. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి స్కాలర్షిప్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎంఓయు విత్ స్నైడర్ ఎలక్ట్రిక్ ఫౌండేషన్. నెల్లూరులో తృప్తి క్యాంటీన్. హర్ శిఖర్ పర్ తిరంగా క్యాంపెయిన్ తెలంగాణ యువత. శబరిమల క్షేత్రాన్ని తొలిసారిగా విజిట్ చేయబోతా ఉన్న ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. ఐఎంఎఫ్ బోర్డులోకి పరమేశ్వరన్ అయ్యర్. బిట్కాయిన్ ట్రేడింగ్ హవాలాకు మరో రూపమే సుప్రీంకోర్టు. మూడీస్ రేటింగ్స్ అంచనాలు. సాగర మందు పాత్రను పరీక్షించిన భారత్. ఫతాహ్ క్షిపణిని పరీక్షించిన పాకిస్తాన్. డానిష్ సిద్దికీ జర్నలిజం అవార్డ్స్ 2025. 5 లక్షల ఏళ్ల నాటి టూల్ మేకింగ్ సైట్ ఆరావళి పర్వత ప్రాంతాలు హర్యానా. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ and we'll meet you again tomorrow. Thank you everyone.